సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి ఎంఐ అనేది చైనాలో తమ కంపెనీ 10th యానివర్సరీ సందర్భంగా అక్కడ మనకు ఎంఐ బ్రాండ్లో ఎంఐ 10 అల్ట్రాని, రెడ్మీ బ్రాండ్లో రెడ్మీ K30 అల్ట్రాని లాంచ్ అయితే చేయడం జరిగింది. ఇవి రెండు మొబైల్స్ కూడా మనకు మంచి స్పెక్స్తోను మంచి ప్రైజెస్తో అక్కడ మనకు లాంచ్ అయితే చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్గా వచ్చేసి మనము రెడ్మీ K30 అల్ట్రా మొబైల్ గురించి మాట్లాడితే, ఈ యొక్క మొబైల్ని మన ఇండియాలో పోకో బ్రాండ్లో పోకో F2 మొబైల్గా లాంచ్ చేస్తారని న్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క మొబైల్లో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేని కూడా యూజ్ అయితే చేయడం జరిగింది. 20,000 రూపాయల బడ్జెట్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే మనకు 5G సపోర్ట్ కలిగిన ప్రాసెసర్ని ఇవ్వటం అనేది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొబైల్ సంబంధించి డీటెయిల్గా స్పెక్స్ గురించి మాట్లాడితే, ఇందులో మనకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో సూపర్ అమోల్డ్ డిస్ప్లేని అయితే ఇవ్వడం జరిగింది. సూపర్ అమోల్డ్ డిస్ప్లేని ఇవ్వడంతో పాటుగా ఇందులో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇవ్వడం జరిగింది. సూపర్ అమోల్డ్ డిస్ప్లే అంటే మనకు మామూలుగానే చాలా బాగా అయితే ఉంటుంది. డిస్ప్లేలో మనకు కలర్స్ కూడా మనకు వైబ్రెంట్గా అయితే ఉంటాయి. మనం మూవీస్ చూసేటప్పుడు కానీ వీడియో చూసేటప్పుడు కానీ మనకు కలర్స్ కూడా మనకు కొద్దిగా వైబ్రెంట్ అయితే ఉంటాయి ఎల్సీ డిస్ప్లేతో పోల్చుకుంటే. ఈ యొక్క మొబైల్లో ఇంకొక విషయం ఏంటంటే, సూపర్ అమోల్డ్ డిస్ప్లేని ఇవ్వడమే కాదు, మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇవ్వడం జరిగింది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడం వల్ల మనకు డిస్ప్లే అనేది స్మూత్నెస్గా అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ సంబంధించి మనం కెమెరా సెటప్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. క్వాడ్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇది సోనీ IMX686 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇదే సెన్సార్ని మనము పోకో X2 మొబైల్ అయితే చూడొచ్చు. ఈ యొక్క మొబైల్లో వాడిన సోనీ సెన్సార్ అనేది మనకు బెటర్గా ఇమేజెస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు శాంసంగ్ చెందిన సెన్సార్తో పోల్చుకుంటే మనకు ఫొటోస్ కూడా మనకు చాలా బెటర్గా అయితే వస్తాయి. ఒక రెండో కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ కెమెరా. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ అని చెప్పుకోవచ్చు. మనకు థర్డ్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసి మనకు పాపప్ మెకానిజం అయితే ఉంటుంది. పాపప్ మెకానిజంలో మనకు 20 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ మనకు ఎటువంటి నాచ్ లేదు కాబట్టి మనకు డిస్ప్లే కూడా మనకు ఫుల్ వ్యూగా చూడొచ్చు. ఈ యొక్క మొబైల్ సంబంధించి బ్యాటరీ విషయం గురించి మాట్లాడదాం. బ్యాటరీ వచ్చేసి ఇందులో మనకు 4500 mAh బ్యాటరీని అయితే ఇవ్వడం జరిగింది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. టైప్ సి పోర్ట్తో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క మొబైల్ సంబంధించి ప్రాసెసర్ విషయం గురించి మాట్లాడితే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇందులో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇదొక 5G ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రాసెసర్ అనేది మనకు 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.6 GHz అయితే ఉంటుంది. ఈ యొక్క ప్రాసెసర్ అనేది మనకు ఏదైతే స్నాప్డ్రాగన్ చెందిన 865 ప్రాసెసర్ ఏదైతే ఉందో దానికి సమానంగా పర్ఫార్మెన్స్ అయితే ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేబీ మన ఇండియాలో పోకో F2గా లాంచ్ చేస్తే ఈ యొక్క మొబైల్లో మనకు ప్రాసెసర్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇండియాలో. ఈ యొక్క మొబైల్ సంబంధించి స్టోరేజ్ విషయాన్ని గురించి మాట్లాడితే, ఇందులో మనకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇందులో స్టోరేజ్ వేరియంట్స్ వచ్చేసి 128 GB, 256 GB, 512 GB. ఇందులో మనకు కలర్స్ విషయాన్ని గురించి మాట్లాడితే, ఇందులో మనకు వైట్, అదేవిధంగా గ్రీను, అదేవిధంగా బ్లాక్ కలర్తో ఈ యొక్క మొబైల్ని లాంచ్ అయితే చేస్తారు. ఈ యొక్క మొబైల్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తోను MIUI 12తోను రావడం జరుగుతుంది. ఇందులో మనకు 3.5mm జాక్ అయితే ఉండదు. ఈ యొక్క మొబైల్ అనేది మనకు Wi-Fi 6కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క మొబైల్ సంబంధించి మనం ప్రైస్ విషయం గురించి మాట్లాడదాం. మనకు చైనాలో మెయిన్గా వచ్చేసి 4 వేరియంట్స్తో లాంచ్ చేయడం జరిగింది. అదే ఇండియాలో మనకు లాంచ్ చేస్తే 3 వేరియంట్లోనే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందులో బేస్ వేరియంట్ వచ్చేసి 6GB ప్లస్ 128GB. ప్రైజ్ వచ్చేసి మనకు 21,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది చైనాలో.
సో మనకు 8GB ప్లస్ 128GB ప్రైజ్ వచ్చేసి మనకు 23 రూపాయలు ప్రైజ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక 8GB ప్లస్ 256GB వేరియంట్ ప్రైజ్ వచ్చేసి 26,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో ఇక హయ్యర్ వేరియంట్ని ఈ యొక్క రెడ్మీ K30 అల్ట్రా మొబైల్ని సో ఇదే స్పెక్స్తో మన ఇండియాలో పోకో బ్రాండ్లో పోకో F2గా తీసుకొని వస్తే OnePlus నాటికి ఒక మంచి పోటీ అని చెప్పచ్చు. సో ఈ యొక్క మొబైల్ అనేది సో ఈ యొక్క మొబైల్లో మనకు మేబీ కొన్ని చేంజెస్ చేసి మన ఇండియాలో పోకో F2గా అయితే లాంచ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి ప్రైస్ కూడా మనకు ఇండియాలో GST కారణంగా సో 23,000 రూపాయలు అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ K30 అల్ట్రా అని మన ఇండియాలో పోకో F2గా తీసుకొస్తారనేది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.